హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం నార్మల్ ఫ్రాక్, బేబీ ఫ్రాక్ చూడండి. నార్మల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాము రఫల్ హ్యాండ్స్ పెట్టేసి. దాన్ని మోడ్రన్గా ఎలా డిజైన్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనకి పూసలు కావాలి, వైట్ టెజల్స్, ఇలా బటర్ఫ్లై లాగా మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకోవాలి. అది ఎలా స్టిచ్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇలా మనం చిన్నగా 2 పార్ట్స్గా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో సూది దారం తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ దానికి టెజల్స్ అనేటివి మనం స్టిచ్ చేసుకొని, తర్వాత దాన్ని ఇలా సెంటర్ ప్లేస్ చూసి మెయిన్ ఫ్రాక్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి మనం కొత్తగా క్రియేట్ చేసుకునే ఫ్రాక్కి ఫస్ట్ స్టెప్ అవుతుందన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ మనం 2-3 టైమ్స్ టస్కి అంటి పెట్టుకునేలా స్టిచ్ చేసుకునేసామంటే ఊడిపోకుండా ఉంటుంది. బటర్ఫ్లై లాగా పెట్టాలి అనుకుంటే ఇంకా కింద కూడా 2 పెట్టొచ్చు. నేను నార్మల్గా ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టేశాను అనమాట. ఓకే, అవి రఫల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో అనేది నేను వీడియో ఇంకో డ్రెస్కి స్టిచ్ చేశాను, అది అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇది కూడా ఎలా స్టిచ్ చేయాలో అడిగితే మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతానండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇలా పైన కూడా మనం కొంచెం అటాచ్ అయినట్లు స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. లేకపోతే కిందికి పడిపోతుంది, అది కిందికి వేలబడినట్టు ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి లుక్ అనేది చెడిపోతుంది. దానికోసమని మనం ఇలా 2 సైడ్స్, ఇటు సైడ్ అటు సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో కూడా ఒకసారి వేసుకున్నామంటే ఏమవుతుందంటే అది పైన పార్ట్ కిందికి ఊడిపోకుండా ఉంటుంది అనమాట. సో చూసుకొని ఎక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలనేది మనకు అది అటాచ్ చేసి ఒకసారి పైకి డ్రెస్సు పట్టుకున్నామంటే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకో స్టిచ్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే అక్కడ వేసేసేయండి, అంతే. తర్వాత నేనైతే వైట్ పూసలు వచ్చి బయట తీసుకున్నానండి. చూసారా ఎంత బాగుంది కదా. ఇప్పుడు నార్మల్ ఫ్రాక్కి ఒక లుక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి దీనికి మోడర్న్గా మనం పూసలు అనేవి ఎలా స్టిచ్ చేసుకుంటామో చూసుకోవాలి. ఇట్లా 2 పొరలు దారం తీసుకొని, పూసలు ఉంటాయి కదా, అదో చిన్న చిన్న వైట్ పూసలు. ఇవైతే వైట్ అయితే ఏ డ్రెస్ పైనకైనా సెట్ అయిపోతాయి అనమాట. అందుకోసం నేను వైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చూడండి, ఇలా 1 బై 1 స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇది లైన్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను లైన్గా స్టిచ్ చేసుకుంటూ ప్లస్ దాంట్లోనే ఒక మోడల్ అనేది రావాలని చెప్పి మళ్ళీ కొంచెం వెరైటీగా స్టిచ్ చేశాను. మీరే చూడండి, అర్థమవుతుంది. ఇంకా లెంతీ, ఈ మధ్య లెంతీ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి అందరు చెప్తున్నారు, దానికోసమే కొద్దిగా తగ్గించాను లెంత్. సో మీకు డీటెయిల్గా ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపించమంటే లైవ్ పెడతాను. అది మీరు అడిగితే మాత్రమే పెడతానండి, నేనైతే పెట్టాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను చేసేస్తాను. మీకు అవసరమైతే కామెంట్ చేయండి, నేను మీకోసమే లైవ్ పెడతాను. నాకైతే మగ్గం వర్క్ రాదు, కానీ ఇలాంటివి చిన్న చిన్న స్టిచ్ చేసుకోవడం వస్తుంది. ఎందుకంటే నేను బ్లౌజెస్ కోసం, డ్రెస్సెస్ కోసం నేర్చుకున్నాను అనమాట. సో మీకు కావాలి అంటే ఇంట్లోనే అండి, చాలా సింపుల్. ఇది ఇంకే మగ్గం వర్క్ ఇవి అవన్నీ అవసరం లేదు. మనం ఉక్స్లు వేస్తాం కదా, అదే సూదితోనే వేసుకోవచ్చు. చూడండి, కొంచెం మోడర్న్గా అనేది మనం ఫ్రాక్కి పూసలు కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఒక లైన్ కుట్టి మళ్ళీ 2 పూసలు పెట్టి మళ్ళీ ఇంకో పూస పెట్టాను, హల్దీ అనమాట డిజైను. అంతే అండి, ఇలా మనం కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి. దీని ప్లేస్లో గోల్డ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా వేరే వేరే కలర్ పూసలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు అనమాట. చూడండి, ఇలా 4 ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో 2 మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. 2 పూసలు మళ్ళీ పెడుతున్నాను, ఇదొకటి, మళ్ళీ దాని పక్కనే ఇంకోటి అనమాట. చూడండి,
అంతే అండి. చాలా సింపుల్. ఇంకోటి అక్కడ స్టిచ్ చేస్తాం. మళ్ళీ వాటి రెండు మధ్యలో ఇంకోటి స్టిచ్ చేయడం అనమాట. అది ఒక స్టైల్ అవుతుంది. అదే డిజైన్ ఎవరి థాట్ని బట్టి వాళ్ళకి అవసరం వచ్చినట్లు వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు కదా, అదే అనమాట. చూడండి ఇలాగ అంతే అండి, సింపుల్. అదే స్టైల్ నేను మొత్తం మా పాప నెక్ మొత్తం వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. అక్కడక్కడ ఇలా మనం ఉడి వేసుకుంటే పూసలు ఒక చోట ఊడిపోయినా మొత్తం ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అంతే అండి, చాలా సింపుల్. మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట నేను. మొత్తాన్ని చూడండి ఫినిష్ అయింది, ఎంత బాగుంది కదా. నార్మల్ ఫ్రాక్ అంటే మనం పూసలు కుట్టిన తర్వాత ఎంత నీట్గా ఉంది కదా, ఇదనమాట ఓవరాల్ లుక్ అనేది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి, మీకోసమే. ఇది చూడండి హ్యాండ్స్కి, రఫల్ హ్యాండ్స్కి నేను ఇలాగా పూసలు అనేటివి కుట్టాను. అదేవిధంగా ఇవి హ్యాంగింగ్స్ కూడా పెట్టేశానండి. నాకు పూసలు హ్యాంగింగ్స్ పెట్టడం ఫస్ట్ టైము బాగుంటుంది అనిపించింది. అందుకే హ్యాండ్ మొత్తం ఇలా పూసలు కుట్టేసి చిన్న చిన్నగా తర్వాత వాటికి హ్యాంగింగ్స్ పెట్టేశాను. ఈ ఐడియా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వెరైటీగా చేయాలి, చేస్తే బాగుంటుంది అనిపిస్తే మాత్రం చెప్పండి, నేను ఇంకో రోజుకి అలానే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.